హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. రాధా గోవిందాలయం తరఫున అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము 2వ అధ్యాయం చెప్పుకోబోతున్నాము. నిన్నటి అధ్యాయంలో మనం యుద్ధం స్టార్ట్ అయిపోయింది. భీష్ముల వారు పడిపోయినారు అనగానే ధృతరాష్ట్రుడు కంగారు పడిపోయి అసలు ఏం జరిగింది చెప్పు సంజయ, మొదటి నుంచి జరిగింది చెప్పమని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు సంజయ్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ యుద్ధ సన్నాహాలు, యుద్ధంలో 11 అక్షౌహిణులు వీళ్ళవి, 17 అక్షౌహిణులు వాళ్ళవి అని చెప్పనని ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత అక్కడ దుర్యోధనుడు భయపడుతున్నాడు. ఆ సైన్యాన్ని చూసి మహారథులు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, అంతా కూడా అతిరథులు మహారథులు. ఆ సైన్య వ్యూహం అంతా కూడా దృష్టజీవునుడు చేశాడు. ఆ దృష్టజీవునుడికి అంతా కూడా నువ్వే నేర్పించావు, విద్యలన్నీ కూడా వాడు నిన్ను చంపుదామని చెప్పినాను ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పినాను. గురువుని ఎత్తి పొడుస్తున్నాడు ఓ పక్క నుంచి ఆయన్ని ఇది చేస్తున్నాడు, కుండు మీద కారం చల్లినట్టుగా అట్లా చేస్తున్నాడు అనమాట. నువ్వు ఆయన్ని అంటే ప్రోత్సహిస్తున్నాడు యుద్ధానికి. ద్రోణాచార్యుడు ఎక్కడ మళ్ళీ అటువైపు మొగ్గుతాడు అనే దాంట్లో చెప్తూ భయపడుతుండేటప్పటికి అప్పుడు భీష్మాచార్యుల వారు ఆయన ఈ యువరాజు భయపడుతున్నాడు అని చెప్పినని తెలుసుకుని వెంటనే సింహనాదం చేసి ఆ శంఖాన్ని పూరించారు. నేనున్నాను అని చెప్పిన ధైర్యం చెప్పడం కోసంగా ఆయన శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలు పెట్టేశారు. అందరూ కూడా శంఖనాదాలు చేశారు. ఇటువైపు సైన్యంలో వీళ్ళందరూ కూడా సైన్యం అంతా కూడా సిద్ధమైపోయి శంఖనాదాలన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఇటుపక్కన కృష్ణ భగవానుడు మొదట శంఖనాదం చేయటం జరిగింది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా శంఖాలని పూరించడం జరిగింది అని చెప్పినని నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం. అంతా అయిన తర్వాత ఆ అర్జునుడు ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ మధ్యలో నిలుపు, వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది నాకు అని చెప్పిన ఆ రథాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలపమని చెప్పి అడిగారు. ఆ సైన్యం మధ్యలో అడిగేటప్పటికీ అప్పుడు కృష్ణ భగవానుడు ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ సైన్యం మధ్యలో నిలిపారు. మధ్యలో నిలిపిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది. అందరినీ చూసేటప్పటికి ఆ తాతగారు మళ్ళీ గురువులు అందరినీ చూసేటప్పటికి ఆయనకి దుఃఖం వచ్చింది. మోహం గమ్మేసింది అర్జునుడికి. ఆ చేతిలో ఉన్న గాంధీవం జారిపోయి అనిశ్చయ స్థితికి లోనయ్యాడు. నేను యుద్ధం చేయను, నాకు ఈ రాజ్యభోగాలు అవసరం లేదు, నాకు యుద్ధం అవసరం లేదు, ఈ రక్తపు కూడా అవసరం లేదు నాకు. నేను వంశం మొత్తం కూడా నశించిపోతుంది. వర్ణం ప్రకారంగా ఉండదు, మొత్తం కూడా వర్ణాలన్నీ కూడా కలిసిపోతాయి, అంతా కూడా వర్ణనాశనం జరుగుతుంది. కాబట్టి నేను ఈ యుద్ధం చేయటానికి ఇష్టపడట్లేదు అని చెప్పినని ఆ కృష్ణ భగవానుడి పాదాల దగ్గర కూర్చుండిపోతే కృష్ణ భగవానుడు, నువ్వు ఈ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది. వాళ్ళు నువ్వు గాంధీము వదిలిన తక్షణం నిన్ను సంహరించడానికి రెడీగా ఉన్నారు. అక్కడ వాళ్ళు బాణాలు వేసేస్తారు, నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. కృష్ణుడు నీకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు, నేను చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతా, నష్టం లేదు. వాళ్ళు పాపులు, వాళ్ళని సంహరించి నేను వాళ్ళకి స్వర్గభోగాలు అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. వాళ్ళకి స్వర్గానికి వెళ్ళే భాగ్యాన్ని కల్పించి నేను పాపం మా గురువుని చంపిన పాపాన్ని, మళ్ళీ తాతగారిని చంపిన పాపాన్ని నేను మూటగట్టుకోదలుచుకోలేదు. రక్తపూడు నాకు అవసరం లేదు, రాజ్యభోగాలు నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన బాణాన్ని, ఆ గాంధీవాల్ని వదిలిపెట్టేశారు. ఏంటి పరిస్థితి ఏంటి అన్నది నువ్వే నాకు చెప్పు అని చెప్పినని ఆయన గాంధీవాన్ని వదిలేయటం జరిగింది నిన్నటి అధ్యాయంలో. ఇప్పుడు మనము మంగళాచరణం చేసుకుందాం. మొదట మంగళాచరణం చేసుకుని
రెండవ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంస్య శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితంస్య. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈ స్క్రీన్ ఏంటో మూవ్ అవ్వట్లేదమ్మా. హరే కృష్ణ. ఇది స్టక్ అయింది స్క్రీను. 1 సెకండ్. ఈశోపనిషత్తు వస్తుంది అంటే స్టాప్. హరే కృష్ణ.
స్క్రాల్ అయిపోతుంది ఇది. హరే కృష్ణ. పద్మవల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఏమైందండి? ఇక్కడ స్క్రాల్ అయిపోతున్నది స్క్రీన్ ఏమో. షేర్ డబుల్ క్లిక్ చేయండి మాతాజీ. ఆ? డబుల్ క్లిక్ చేయండి మాతాజీ దాన్ని. డబల్ క్లిక్ చేసినా కూడా షేర్ అవ్వట్లేదు. వస్తోంది మాతాజీ మాకు. ఏది ఫస్ట్ ఫస్ట్ ఇది వస్తుందా? లేదు మాతాజీ, లేదు లేదు, లాస్ట్ వస్తోంది. లాస్ట్కి వెళ్ళిపోతుంది. అవును మాతాజీ, లాస్ట్కి వెళ్ళిపోయింది. స్క్రాల్ అయిపోతున్నది. హరే కృష్ణ. స్క్రాల్ అయిపోతుంది. ఎస్ మాతాజీ. మనము ఫస్ట్ సెకండ్ చాప్టర్. నువ్వు షేర్ చేస్తావా? మాతాజీ చూస్తాను మాతాజీ, జస్ట్ 1 minute ఇవ్వండి. ఇది ఎందుకో స్టక్ అయింది. ఒక్కసారి షేర్ చేయమ్మా. నేను స్టార్ట్ చేసి చెప్తూ ఉంటాను. షేర్ చేసేసి. హరే కృష్ణ. చాప్టర్స్ అన్ని పంపించాను నీకు నేను. ఉంది కదా సెకండ్ చాప్టరు. మాతాజీ చూస్తున్నాను మాతాజీ. మీరు అదే ద్వితీయోధ్యాయ అర్జున విషాద యోగం అయిపోయింది. సాంఖ్యయోగ. సాంఖ్యయోగం గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు మనము. ఈ సాంఖ్యయోగంలో మనకి ఆత్మతత్వాన్ని తెలుసుకొని యుద్ధం చెయ్యి అని చెప్పినాను భగవంతుడు చెప్తున్నారు. చెప్తూ ఉంటే అర్జునుడి ఆవేదన అనమాట, శరణాగతి. ఆయన 1 నుంచి 10వ శ్లోకం వరకు ఆయన శరణాగతి. తర్వాత ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయమని చెప్పినని కృష్ణ భగవానుడు చెప్తారు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి శరీరము, ఆత్మ వేరు శరీరం వేరు. కాబట్టి ఆత్మ లక్షణాల గురించి, నీవు ఆత్మ శరీరం ఒకటే అనుకుని దుఃఖిస్తున్నావు, కాబట్టి నువ్వు ఆ దుఃఖం తగదు నీకు అని చెప్పినని భగవంతుడు చెప్తారనమాట. చెప్పిన తర్వాత మన ధర్మం గురించి తెలుసుకొని, ధర్మం ఏంటి అన్నది తెలుసుకొని యుద్ధం చెయ్యి అని చెప్పారు. నిజమైన ఆనందం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనకి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. క్షత్రియ ధర్మం పాటించు అని చెప్పినని భగవంతుడు చెప్పారు. బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమని చెప్పినని భగవంతుడు చెప్పారు. మళ్ళా స్థితప్రజ్ఞుడివే యుద్ధం చెయ్యి అని చెప్పినని చెప్పడం జరిగింది ఈ అధ్యాయంలో. ఇప్పుడు సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణం కులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు చెప్తున్నారనమాట, జాలితో నిండిన వాడును, దుఃఖంతో కూడిన మనస్సు గలవాడును, కన్నీళ్లతో కూడిన కన్నులు గలవాడును అర్జునుని జుగుర్చి మధువును సంహరించిన వాడైన కృష్ణుడు ఈ క్రింది మాటలను పలికాడు. అప్పుడు కృష్ణ భగవానుడి పాదాల దగ్గర కూర్చుండిపోయారు కదా ఆయన. నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, కృష్ణ నువ్వే చెప్పు, నేనేం చేయాలన్నది నువ్వే నిర్ణయించని చెప్పినని ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? శ్రీ భగవాన్ వాచ కుతస్త్వాకస్మలం ఇదం
విషమే సముపస్థితం అనార్యదుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జున, నువ్వెంత గొప్పవాడివి! ఆ భరతవంశీయుడివి నువ్వు, కుంతి కుమారుడివి నువ్వు, పాండురాజు కుమారుడివి, ఇంత శౌర్యం కలిగినటువంటి వాడివి నువ్వు. కుతస్త్వా కస్మలమిదం, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ హృదయ దౌర్బల్యం? ఈ కాలుష్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్లిష్ట సమయం, ఇట్లాంటి సమయంలో ఇది రావాల్సిన అవసరం ఉందా? ఇటువంటి కాలుష్యం రాకూడదు నీకు. నీ మనసు హృదయం దౌర్బల్యం అయిపోతున్నది, దుర్బలతని పొందుతున్నది. అంటే చాలా మనసు వీక్ అయిపోతున్నది. నీకు ఏం చేయాలి అన్నది నిర్ణయించుకోలేకపోతున్నావు నువ్వు. ఈ సమయంలో అటువంటి స్థితి కరెక్ట్ కాదు. కాబట్టి అనార్య దుష్టం అస్వర్గ్యం. అనార్యులు, అనార్యులు అంటే వాళ్ళు మనకి ఆర్యులు అనార్యులు. ఆర్యులైన వ్యక్తుల ప్రవర్తన కాదు ఇది. అనార్యుల్లాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది అంగీకరించడానికి వీల్లేదు. ప్రతిష్ట కలిగిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించకూడదు. కాబట్టి నాగరిక సమాజం, నాగరిక సమాజం అంటే ఆర్యుల సమాజం, అనార్యులు అంటే అనాగరికులు. అనాగరికుల్లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. ఈ పరిస్థితి కరెక్ట్ కాదు. నువ్వు చేయాల్సింది క్షత్రియుడివి, ఈ క్షత్రియ ధర్మాన్ని పాటించు నువ్వు. నీకు ఈ పరిస్థితి తప్పు, నువ్వు చేసేది చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పినని. అనార్య దృష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. నీకు అకీర్తిని, అప్రతిష్టను కలుగజేస్తుంది. అబ్బా, అర్జునుడు చాలా గొప్పవాడు, తాతగారి గురించి ఆ గురువుల గురించి యుద్ధం చేయలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పినాను. ఎవరు అనుకోరు. నువ్వు ఒక పిరికి వాడివి, వెళ్ళిపోయావు యుద్ధానికి, భయపడి వెళ్ళిపోయావు అంటారు అందరూ కూడా నేను. కాబట్టి నీకు ఈ సమయంలో ఇది తగదు అని చెప్పినని భగవంతుడు చెప్పారనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తారా? నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. హరే కృష్ణ. నెక్స్ట్ మా రెండో శ్లోకానికి వెళ్ళిపో. ఇది ఇది కాదే, ఇది కాదమ్మా. నా దగ్గర ఇదే ఉంది మాతాజీ. నేను పంపిస్తున్నాను, ఒక్క క్షణం. అందులో ఉంటుంది, సెకండ్ది ఉంటుంది చూడు, మన యూత్ యూత్ కిడ్స్ అని ఉంటుంది చూడు, అది అది పంపించారు. పంపిస్తారా మాతాజీ కొంచెం? నేను పంపించాలా? దొరికిందా? ఓకే, చూడమ్మా, షేర్ చేసేది చూడు నువ్వు.
నేను చెప్తూ ఉంటాను. ఇటువంటి పరిస్థితి నీకు తగదు, నువ్వు ఈ విధంగా బిహేవ్ చేయకూడదు, కాబట్టి నీ పద్ధతి మార్చుకోమని చెప్పినని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మోహానికి గురి కావద్దు నువ్వు. ఆయన పక్క నుంచి చిరునవ్వు వస్తున్నది ఆయనకి. ఆ ఏ విధంగా ఈ విధమైన స్థితికి వెళ్ళిపోయాడేంటి అర్జునుడు, అంత శౌర్యవంతుడు మోహానికి గురయ్యాడు అని చెప్పినని నవ్వుతున్నారనమాట. తర్వాత 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ మధుసూదన. అర్జునుడు చెప్తున్నారు, ఏమంటున్నారు? ఓ శత్రు సంహారక మధుసూదన, నాకు పూజనీయులైన భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దలను ఎదిరించి యుద్ధం నందు బాణాలతో నేను వాళ్ళని ఎదిరించి ఎట్లా యుద్ధం చేసేది? నేను వాళ్ళ మీద బాణాలు ఏ విధంగా వేసేది? వాళ్ళు నాకు పూజనీయులు కాబట్టి వాళ్ళని ఏ విధంగా బాణాలతో హింసించేది అని చెప్పనని ఆయన అడుగుతున్నారు అనమాట. ఇది నపుంసకత్వం కాదు, నపుంసకత్వంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు, నపుంసకుడిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని ఆయన మందలిస్తారనమాట కృష్ణ భగవానుడు. నాది నపుంసకత్వం కాదు, భీష్మద్రోణులతో యుద్ధం చేయటం వీళ్ళు పూజనీయులు, వీళ్ళని సంహరించడం అనేది తప్పు, కాబట్టి నేను యుద్ధం చేయలేను అని చెప్పి అంటున్నారు. అప్పుడు కృష్ణుడు అంటారు, భీష్ముడు, ద్రోణుడు అధార్మికుడైన దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు వాళ్ళు. నువ్వు యుద్ధం చేయనంటున్నావు, వాళ్ళు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. భీష్ముడేమో శంఖనాదం చేసి యుద్ధానికి రెడీ అయిపోయాడు. నువ్వు ఈ విధంగా నిలబడి ఉంటే నీ మీదకి బాణాలు వచ్చి బాణ పరంపర మొత్తం కూడా వచ్చి నీ మీద పడుతుంది, నువ్వు చచ్చిపోతావురా. నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు నువ్వు, నీ బలహీనతను వదిలిపెట్టు నువ్వు అని చెప్పినని ఆయన మందలించారనమాట. అందరూ శత్రువుల్ని నిర్మూలించు. భీష్ముడు అంటే ఏమనుకున్నావు? కాలాన్ని, కామాన్ని రెండింటిని కూడా జయించినటువంటి వాడు భీష్ముడు. కాబట్టి గురువు అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, భీష్ముడిని సంహరించు, ద్రోణుడిని సంహరించు అంటే అంటున్నావు నువ్వు. భీష్ముడు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మా తాతగారు అంటే ఎంత గొప్పవాడు, కాలాన్ని, కామాన్ని రెండింటినీ కూడా జయించినవాడు మా తాతగారు. మహాత్ముడు ఆయన, మహానుభావుడు ఆయన. గురువు, నాకు విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుడిని ఎట్లా సంహరించేది? మా తాతగారిని ఎట్లా సంహరించేది? వీళ్ళు పూజనీయులు, నేను యుద్ధం చేయను. ధర్మం ప్రకారంగా పెద్దవాళ్ళని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. వాళ్ళని బాణాలతో, వాళ్ళని పువ్వులతో పూజించాల్సిన చేతులతో నేను వాళ్ళ మీదకి బాణ పరంపర ఏ విధంగా నేను ప్రయోగించేది అని చెప్పనని ఆయన అడుగుతున్నారనమాట. అప్పుడు కృష్ణుడు అంటున్నారు, భీష్ముడు సింహనాదం చేస్తే సింహం గర్జించినట్లుంది, నువ్వు లేచి యుద్ధం చెయ్యి. నువ్వు యుద్ధం చేయనని ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు ఆగట్లేదు, వాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోయినారు. వాళ్ళు నీ మీద బాణాలు వేసి నిన్ను సంహరిస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు కూడా ఎప్పుడు గురువుని ఎదిరించలేదు కదా మీ పెద్దలను. అప్పుడు ఆయన నువ్వు సంహరించు అని చెప్తుంటే అర్జునుడు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడన్నా నీ గురువు గారి మీద యుద్ధం చేసావా? నువ్వేమన్నా యుద్ధానికి వెళ్ళావా? ఆయన సంహరించే ప్రయత్నం చేసావా అని చెప్పినని అడుగుతున్నారనమాట. అడుగుతూ ఉంటే వాళ్ళ రక్తంతో తడిసినటువంటి భోగాలు నాకొద్దు, నేను యుద్ధం చేయను, వాళ్ళ మీద బాణ పరంపర ప్రయోగించను, నాకు అవసరం లేదు, నేను చనిపోయినా కూడా పర్వాలా వాళ్ళ చేతుల్లో, నాకు ఈ యుద్ధం అనేది వద్దు అని చెప్పినని కృష్ణుడికి చెప్పేశారు. మా పద్మవల్లి షేర్ అవ్వట్లేదా? హరే కృష్ణ.
లేదు మాతాజీ, కనిపించట్లేదు. హరే కృష్ణ. సెకండ్ చాప్టర్ లావణ్య నువ్వేమన్నా షేర్ చేయగలవా? పోస్ట్ ఇచ్చేదా? ఇప్పుడు కనిపిస్తుంది మాతాజీ. ఇదే ఇదే. ఇప్పుడు నువ్వు ఫోర్త్కి వెళ్ళిపో. ఇప్పుడు శత్రు సంహార ఓ మధుసూదన, పూజారులైన ద్రోణాచార్యుడిని భీష్మాచార్యుడిని ఎట్లా సంహరించేది నేను, వాళ్ళని బాణాలతో ఏ విధంగా కొట్టేది అని చెప్పనని అడుగుతున్నారనమాట. అడుగుతూ ఉంటే నెక్స్ట్ మా అర్థస్య పురుషోదాసో. మీ తాతని గురించి అంత గొప్పగా చెప్తున్నావు నువ్వు, కరెక్టే. కానీ ఆయన ఆ అర్థం గురించిగా అటువైపు మొగ్గున్నాడు ఆయన. వాళ్ళ ధనాన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయి వాళ్ళ ధనం కోసంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ అర్థస్య పురుషోదాసు అంటే పురుషుడు అర్థం గురించి, ఆ ధనం గురించి చూస్తాడు. కాబట్టి ధనాన్ని చూసుకుంటున్నాడు ఆయన. నువ్వెందుకు ఆయన గురించి నువ్వు చచ్చిపోతానంటున్నావు? నీది కరెక్ట్ కాదు. ఈ విషయం ఎప్పుడో దుర్యోధన మన యుధిష్ఠిరుడితో చెప్పాడు ఆయన. నేను అర్థం గురించే ఇటువైపు ఉన్నాను, ఈ సింహాసనాన్ని రక్షించడం కోసంగా వీళ్ళ దగ్గర ఉన్నాను నేను, వీళ్ళు ఇన్ని తప్పులు చేసినా కూడా వీళ్ళ వైపే ఉన్నాను నేను అని చెప్పిన యుధిష్ఠిరుడితో చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన్ని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు ఎక్కువగా అని చెప్పినని అడిగారనమాట. ఈ కౌరవుల చేత కట్టివేయబడాలని చెప్పారు. ఈ కౌరవుల చేత కట్టివేయబడ్డాను, ఈ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ధనం తింటున్నందువల్ల ఈ కౌరవుల చేత కట్టివేయబడ్డా నేను. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయటికి రాలేను అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పేశారు. కాబట్టి అలాంటి వాడిని రక్షించాలని నువ్వెందుకు చూస్తున్నావు, ఆయన చంపనని ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పినని అడిగారు. ధృతరాష్ట్ర కుమారులు ఆతతాయిలు. వీళ్ళు చాలా ఆతతాయిలు అనమాట. ఆతతాయిలు అంటే ఏంటి? గృహానికి నిప్పు పెట్టేవాళ్ళు, విషాహారం తినిపించేవాళ్ళు, మళ్ళానేమో ఇతరుల భార్యల్ని పొందాలని చెప్పినని చూసేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఆతతాయిలు అంటారనమాట. ఈ పనులన్నీ కూడా చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఆతతాయిలు. వీళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవాకు అని చెప్పినని చెప్పారు. ఇప్పుడు 7వ శ్లోకంలో కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. మమకారం అనే దోషం కారణంగా నేను ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో మర్చిపోయాను, ఆ మోహంలో ఉన్నాను, శాంతిని కోల్పోయాను. ఏం చేయాలి, యుద్ధం చేయాలా మానుకోవాలా అనేది తెలుసుకోలేకుండా ఉన్నాను, నిశ్చయ స్థితిలో ఉన్నాను నేను. ఏది మంచిది చెప్పు నాకు, ఏది శ్రేయస్కరమో చెప్పు నాకు అడుగుతున్నాను. నేను పూర్తిగా నీకు సరెండర్ అయిపోయాను, కాబట్టి శరణాగతుడయ్యాను, దయచేసి నాకు కర్తవ్యాన్ని బోధించు అని చెప్పినని కృష్ణుడిని అడిగారనమాట అర్జునుడు. అడిగితే అప్పుడు కృష్ణుడు అంటున్నారు, ఇప్పటి వరకు చెప్పిన విషయాన్ని పెద్ద పండితుల్లాగా ఖండించావు నువ్వు. ఇప్పటి వరకు చెప్పా నేను, నువ్వు ధర్మం గురించిగా ఆలోచిస్తున్నానన్నావు, అర్థం గురించి ఆలోచిస్తున్నానన్నావు. ధర్మానికన్నా అర్థానికన్నా కూడా ఇంకొకటి ఉన్నది, జ్ఞానశాస్త్రం. దాన్ని అనుసరించు నువ్వు. ఇవన్నీ ఆలోచిస్తున్నానని చెప్పినాను, పెద్ద పెద్ద మాటలు పలికావు కదా. ఇప్పుడు మళ్ళీ నన్ను చెప్పమని చెప్పి అడుగుతున్నావేంటి అని చెప్పి నన్ను అడుగుతారనమాట కృష్ణ భగవానుడు.
అప్పుడు అర్జునుడు, శిష్యస్తే అహం సాధిమాం త్వాం ప్రపణ్యం, అంటే నేను నీ శిష్యుడిని అవుతున్నాను, ఇంకా నేను నువ్వు ఎట్లా చెబితే అట్లా వింటా. సాధిమాం త్వాం ప్రపన్నం, నేను నువ్వు ఏ విధంగా చెబితే అది వింటాను, కాబట్టి నువ్వు నాకు చెప్పాల్సింది. గురువుగా స్వీకరిస్తున్నాను. గురువుగారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినాలి. మన శిష్యులు, మనం ఒక గురువుని ఎంచుకొని ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన మాటను మీరకూడదు అనమాట, వెనక్కి చూడకూడదు ఇంకా. ఎందుకంటే ఆ గురువు జ్ఞాని, గురువు భగవంతుడితో సమానం. ఆ భగవంతుడికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా గురువు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ గురువు చెప్పిన మాటను మనం వెనక్కి తగ్గకూడదు. గురువు కరెక్ట్గా ఆలోచించి మనకి చెప్తారు. కాబట్టి పూర్తిగా శరణాగతులు అయిపోవాలి. అదే అర్జునుడు ఇప్పుడు చెబుతున్నాను అనమాట. నేను నీకు శరణాగతి, నేను గురువుని, నిన్ను గురువుగా ఎంచుకున్నాను, నాకు నువ్వే దారి, ఇంకెవరు దారి లేరు, నువ్వు నాకు చెప్పు అంటున్నారు. ఇప్పటిదాకానేమో నువ్వు నేను చెప్పిన ప్రతిదీ కూడా కాదన్నావు, కాబట్టి నువ్వు నేను మిత్రులం, ఆ చనువుతో ఉన్నావు. నువ్వేం చేయాలంటే, మీ పెద్దవాళ్ళు ఉంటారు, మొత్తం అందరిలో ఒక పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగు నువ్వు అని చెప్పాడు కృష్ణుడు. అంత తొందరగా గురువు ఒప్పుకోడు శిష్యుడుగా. ఎందుకంటే ఆ శిష్యుడు గురువు ఏది చెప్తే అది స్వీకరించాలి. అందుకని చెప్పి శిష్యుడిగా ఒప్పుకోడు అనమాట. ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మంచి ఏంటి చెడేంటి నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి కనుక్కో నువ్వు అని చెప్పారు. పెద్దవాళ్ళు ఎవరున్నారు? పెద్దవాళ్ళు వ్యాసుల వారు. అందరికన్నా పెద్దవాడు వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారు ఉన్నారు కదా, ఆయన అడుగు, ఆయన చెప్తారు నీకు ఏం చేయాలి అన్నది, ఆయన చెప్తారు నీకు, ఆయన అడగమని చెప్పినని కృష్ణ భగవానుడు చెప్పారు. చెప్పేటప్పటికీ ఈ నుండి నువ్వు నాకు గురువువి, మిత్రుడివి, చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడివి నువ్వు తప్పించి నా మనసులో ఉన్న నేనేంటి అన్నది నీకు బాగా తెలుసు. నువ్వు తప్ప నా శోకాన్ని నివారించే వాళ్ళు ఈ ప్రపంచం మొత్తంలో కూడా, ముల్లోకాల్లో కూడా ఎవ్వరూ లేరు. నువ్వే నాకు గురువువి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా నేను. కాబట్టి నువ్వు నాకు చెప్పాల్సింది, నేను వేడుకుంటున్నాను. ఈ ముల్లోకాల్లో నువ్వు తప్ప వేరే ఇంకెవరు లేరు నాకు మంచి చెప్పేవాళ్ళు. నేనేం చేయాలి అన్నది నా కర్తవ్యాన్ని చెప్పేవాళ్ళు ఇంకెవరు లేరు, కాబట్టి నువ్వే చెప్పాలి అని చెప్పినని ఆయన అర్జునుడు శరణాగతి వేడుకున్నారు. శరణాగతి పూర్తిగా ఆయన సరెండర్ అయిపోయారు. నెక్స్ట్ ఆ బృహస్పతి కూడా లేడు, బృహస్పతి కూడా నా శోకాన్ని నివారించలేడు మొత్తం కూడా. అంటే ఏంటంటే భక్తుడైన వాడికి భగవంతుడి పట్ల ఈ విధమైన శరణాగతి కావాలి. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఆ భగవంతుడిని ఆ విధంగా నమ్మాలన్నమాట. ఆ విధంగా శరణాగతి పొందితే ఆ భగవంతుడి కృప అనేది లభిస్తుంది. గురువు కృప ఎట్లా ఉంటుందంటే, గురువు మనసు వెన్నలాగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎదుటివాడి దుఃఖాన్ని చూడలేరు, దుఃఖాన్ని చూడలేరు. పరుల దుఃఖాన్ని చూసి వాళ్ళు దుఃఖపడతారు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఆ విధంగా ఉంటాడనమాట. అది తెలుసుకోవాలి. తెలుసుకుని గురువు తన కృపావర్షాన్ని కురిపిస్తారు శిష్యుడి మీద. ఆ కృపావర్షంతో ఆయన బాధనంతా కూడా తొలగిస్తారు. ఇప్పుడు సంజయుడు చెప్తున్నారు, ఏవం ముక్త్వా హృషికేశం గుడాకేశః పరంతపా నయసేతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. హరే కృష్ణ. స్క్రీన్ కనిపిస్తుందా? నేను చెప్పేది వినిపిస్తుందా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను ఎట్లా యుద్ధం చేసేది? అర్జునుడు కృష్ణుడితో, గోవిందా
నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా కూర్చొని ఉన్నాడు ఆయన పాదాల దగ్గర అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారనమాట. సంజయుడు చెప్తున్నారు. ఋషికేశుడు. ఋషికేశుడు అంటే ఇంద్రియాధిపతి. ఋషికేశుడు అంటే ఇంద్రియాలన్నింటికి కూడా అధిపతి. ఇంద్రియాధిపతులు లోపల లోపల ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటారని చెప్పి నిన్న చెప్పుకున్నాము. కంటికి ఒక దేవత ఉంటాడు, లోపల ఉంటుంది ఆ ఇంద్రియ యొక్క ప్రభావం, శక్తి. ఆ ఇంద్రియ శక్తికి అధిపతి ఒక దేవత ఉంటారు ప్రతి ఇంద్రియానికి కూడా. కళ్ళకి, ముక్కుకి, నోటికి అంటే వాయిస్, నోరంటే, ఈ చెవికి, అన్నింటికి కూడా, మనసుకి, అన్నింటికి కూడా ఆ దేవతలు ఉంటారు. ఆ దేవతలందరికీ అధిపతి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. ఆ దేవతలందరి కంట్రోల్ ఆయన చేతుల్లో ఉంటుంది. అంటే ఆ కర్మ ప్రకారంగా, వాడి కర్మ ప్రకారంగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి వాడి కర్మలు ఉంటాయి కదా, పాపాలు అవన్నీ, వాటికి తగ్గట్టుగా ఈ శరీరం ఏర్పడుతుంది. ఆ శరీరానికి తగ్గట్టుగా ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాలలో ఆ దేవతని ఆగిపో అంటే ఆగిపోతాడనమాట. కళ్ళు కనిపించొద్దు వీడికి. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి గుడ్డివాడు అయిపోతూ ఉంటాడు. కొంతమంది పుట్టుగుడ్డిగా కూడా పుడుతూ ఉంటారు. చెవులు వినిపించవు. ఆ విధంగా ఇంద్రియాధిపతివి నువ్వు. హృషికేశుడు. హృషికేశుడు అంటే ఇంద్రియాధిపతి. గుడాకేశ పరంతప. గుడాకేశ పరంతప. గుడాకేశుడు అంటే ఈయన ఎవరంటే అర్జునుడు. అర్జునుడేమో గుడాకేశుడు అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. అజ్ఞాని కాదనమాట అర్జునుడు. గుడాకేశుడు నిద్రని జయించినవాడు. నిద్రని జయించిన వాడంటే, నిద్ర అంటే అజ్ఞానం, చీకటి. చీకటి జయించిన వాడు ఎవరంటే అర్జునుడు. అది గుడాకేశుడు. ఇక్కడ ఈ రెండు కూడా మనం మీకు క్విజ్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఋషికేశ అంటే ఇంద్రియాధిపతి, గుడాకేశ అంటే అర్జునుడు, నిద్రని జయించినవాడు. నయోస్య ఇతి గోవింద ముక్తా తూష్ణీం బభూవః. ఓ గోవింద, యుద్ధం చేయను నేను అని చెప్పి మౌనంగా ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయారు. నెక్స్ట్. కృష్ణ భగవానుడు చెప్తున్నారు అప్పుడు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాధాం చ భాషసే గతాసు న గతాసోంస్య నానుశోచంతి పండితాః. ప్రజ్ఞావాదాస్య భాషసే. చాలా గొప్పవాడిలాగా మాట్లాడావు, పండితుడిలాగా మాట్లాడావు నువ్వు. అశోచ్యానన్వశోచస్వం. శోకించకూడని దాన్ని గురించి శోకిస్తున్నావు నువ్వు. శోకిస్తూ చాలా తెలివిగల వాళ్ళలాగా మాట్లాడావు. గతాసూన గతాసూశ్చ నాను శోచంతి పండిత. ఈ శరీరం క్షరం, శరీరం అయిపోతుంది దాని పని. దానిలో సూక్ష్మదేహం ఉంటుంది, స్థూలదేహం. ఇది స్థూలదేహం క్షరం. సూక్ష్మదేహం ఏంటంటే ముక్తిని పొందేదాకా ఆ విధంగానే ఉంటుంది సూక్ష్మదేహం. కాబట్టి ఆ సూక్ష్మదేహము, ఆత్మ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఆ ఆత్మ సూక్ష్మదేహం కలిపి ఇంకొక దేహంలో ప్రవేశిస్తాయి. ఇది ఈ దేహం మాత్రమే క్షరమయ్యేది. ఏంటంటే ఈ దేహం మాత్రమే, స్థూల దేహం మాత్రమే క్షరమవుతుంది. కాబట్టి ఆ దేహం గురించి ఎక్కువగా ఆలోచించి నువ్వు దుఃఖిస్తున్నావు. వివేకవంతులు చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖించరు, బతికున్న వాళ్ళ గురించి కూడా దుఃఖించరు. వాళ్ళకి ఎటువంటి దుఃఖం ఉండదు. ఎందుకంటే ఈ చావు పుట్టుకలు అనేవి అవి జైంట్ వీల్లాగా ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ 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 వస్తూ ఉంటాయి.
కాబట్టి దాని గురించి దుఃఖించకూడదు నువ్వు అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా. నత్వేవాహం జాతనాసం నత్వం నేమే జనాధిపాః నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కానీ నువ్వు కానీ ఈ రాజులు కానీ ఎవ్వరు ఉండరు. ఇక ముందు కూడా మనం ఉండకుండాము. ఇప్పుడు వెళ్ళిపోతాం, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు ఉండకుండా ఉన్నట్లు కాదు, వాళ్ళు ఉంటారు. ఎట్లా? సూక్ష్మదేహ రూపంలో, ఆత్మ రూపంలో ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఉండకుండా ఉన్నారని చెప్పి నన్ను అనుకోవడానికి లేదు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నైవ న భవిష్యామః సర్వే వయమ తత్పరం. ఎప్పటికీ కూడా ఉంటారు వాళ్ళు. కాబట్టి దాని గురించి దుఃఖించకూడని దాని గురించి నువ్వు దుఃఖించవాకు అని చెప్పనని చెప్తున్నారు. ఇక్కడ సర్వేషామేవ భూతానాం కృపాస్వాత్మేన మా వల్లభ. అందరికీ వారి వారి ఆత్మే ప్రీతికరమైంది. దీని ప్రకారం కృష్ణుడి ప్రశ్నకి సమాధానం ఏంటి? దేహాన్ని ఎక్కువగా చూసుకోవద్దు, ఆత్మని చూసుకో. నువ్వు ఆత్మని పరిరక్షించుకోవు, అంతేగాని దేహం కోసంగా ఏడవద్దు అని చెప్పనని చెప్తున్నారు అనమాట. సుఖదేవ గోస్వామి కూడా మనకి భాగవతంలో చెప్పారు ఈ విషయాన్ని. ఆత్మ రెండు రకాలుగా ఉంటుంది, జీవాత్మ, పరమాత్మ. ఈ రెండింటికి మరణం లేదు. ఈ రెండింటికి గురించి శోకించకూడదు. జీవాత్మ గురించి, పరమాత్మ గురించి మనము శోకించకూడదు అని చెప్పనని చెప్తున్నారనమాట. నత్వేవాహం జాతునాస్యం. అహం అంటే నేను పరమాత్మని అని కృష్ణుడు చెప్తున్నారు. పరమాత్మనైన నేను లేని సమయం అనేది లేదు, ఎప్పుడూ ఉంటా నేను. కాబట్టి ప్రతి జీవిలో కూడా ఉంటా నేను, పరమాత్మని, పరమాత్మ రూపంలో ఉంటా నేను. ఈ శరీరం అయిపోయినా కూడా మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఆత్మ వెళ్తుంది, పరమాత్మ వెళ్తారు. కాబట్టి దాని గురించి ఎక్కువగా దుఃఖించవాకు నువ్వు. నత్వం నేమే. నత్వం అంటే నువ్వు కూడా ఎప్పుడూ ఉంటావు, నేను కాదు, నువ్వు కూడా ఉంటావు ఎప్పుడు కూడా. నేమే జనాధిపాః. రాజులు కూడా ఉంటారు. నేనుంటాను, నువ్వు ఉంటావు, ఆ రాజులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారనేం లేదు, ఈ దేహం అయిపోతుంది అంతే. వాళ్ళకి మళ్ళీ నూతన దేహాలు వస్తాయి. కాబట్టి దాని గురించి ఎక్కువగా శోకించొద్దు. ప్రాగ్భావ ప్రధ్వంసభావ. ప్రాగ్భావ అంటే కుమ్మరి చక్రంతో కుండలు తయారు చేస్తాడట. కుండ 10:30కి తయారైతే దాని ముందు ఆ కుండ అభావం, అది ప్రాగ్భావం అన్నమాట. ఆ కుండ ఏంటంటే 12:30కి పగిలిపోతుంది, అది ప్రధ్వంసభావం. దాని గురించి ఎక్కువగా బాధపడకూడదు. మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ మళ్ళీ తయారవుతూ ఉంటుంది ఆ మట్టితో ఆ కుండ. కాబట్టి అటువంటి దాని గురించి ఎక్కువగా బాధపడకూడదు. నెక్స్ట్ అమ్మా. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి దేహంలో బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలితనానికి క్రమంగా సాగిపోతుంది. ఆ విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయానికి ఆందోళన పడరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఇవి ప్రతి వాళ్ళకు కూడా సంభవిస్తాయి. మనం బర్త్డే వస్తే గ్రాండ్గా చేసుకుంటాం. అబ్బా నా బర్త్డే వచ్చిందని చెప్పి గ్రాండ్గా చేసుకుంటాం కదా. ఆ విధంగానే బర్త్డేని ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నావో దేహంలో వచ్చే మార్పులే స్వీకరించినట్టే కదా. వయసు పెరిగే కొద్దీ
చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అంతా చక్కగా బ్లాక్ హెయిర్ ఉంటుంది, పళ్ళు చక్కగా ఉంటాయి, మొహం చక్కగా ఉంటుంది, అందంగా ఉంటాడు, ఫాస్ట్గా పరిగెత్తగలుగుతూ ఉంటాడు. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్పులు చెందుతాయి. బాల్యంలో అది ఏడుస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు ఏదన్నా అంటే కొడితే ఏడుస్తూ ఉంటాడు. ఆ, అన్నీ అన్ని రకాల ఇది అనుభవిస్తూ ఉంటాడు చిన్న బాల్యం. తర్వాత కౌమారం, బాల్యం, కౌమార దశకి వెళ్తాడు. కౌమార దశకి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి వెళ్ళటం, చదువుకోవటం కొంచెం కొంచెంగా వృద్ధి చెందుతాడు. తర్వాత యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటాడు, భార్య, పిల్లలు, మళ్ళీ ఆ సంసారం, దాన్ని మళ్ళీ అనుభవిస్తాడు ఆ ఆనందాన్ని. తర్వాత వార్ధక్యం వస్తుంది. ఆ వార్ధక్యాన్ని కూడా స్వీకరిస్తాడు. స్వీకరించక తప్పదు, ప్రతి వాళ్ళకి కూడా వస్తుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఈ 4 దశలు కూడా ప్రతి జీవికి కూడా, ఈ భౌతికంగా జన్మించిన ప్రతి జీవికి కూడా ఉంటాయి అన్నమాట. ఈ 4 దశల్ని నువ్వు హ్యాపీగా స్వీకరిస్తున్నావు. అలాగే మరణాన్ని కూడా స్వీకరించాలి. ప్రతి దేహం కూడా అది అయిపోతుంది, దాని పని అయిపోయినప్పుడు అది మట్టిలో కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పినని చెబుతున్నారు. భౌతిక వస్తువులకు ప్రాగ్భావ ప్రధ్వంస భావాలు ఉంటాయి. అంటే ఇవి పుడతాయి, నశించిపోతూ ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, గోలోకము, భక్తి, వీటికి ప్రాగ్భావము, ప్రధ్వంసభావం ఇవి ఉండవు. కాబట్టి ఆ ఉండని వాటి గురించి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆత్మను పరిరక్షించుకో. నువ్వు ఈ భౌతికమైన వాటి గురించి ఏడుస్తూ వీటి గురించే నువ్వు తిరుగుతూ ఉన్నావు ఎందుకు అని చెప్పినని భగవంతుడు చెప్తున్నారు. మామూలుగా ఎవరినన్నా భగవద్గీత వినండి అంటే, అమ్మో సంస్కృతం కాదండి, మాకు అర్థం కాదండి, మాకెందుకండి, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నామండి, మేము ఉద్యోగం చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మేము వెళ్ళాలి, మాకు అసలు ఒక నిమిషం కూడా టైం లేదండి అంటారు. గంటలు గంటలు వెళ్ళి సినిమా థియేటర్స్లో కూర్చుంటారు. విడిగా విడిగా వాళ్ళ భౌతికమైనటువంటి వాటికి అన్నింటికి కూడా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక గంట సేపు భగవద్గీత చదువుకోండి, వినండి అంటే, మేము పెద్ద వయసు వచ్చాక వింటామండి, ముసలి వాళ్ళం అయ్యాక వింటా ఉంటారు. ముసలి వాళ్ళు అయ్యాక పళ్ళు ఊడిపోతాయి, కూర్చుని జపం చేయటానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు, నిద్ర వస్తూ ఉంటుంది, శరీరం మాట వినదు, బాడీ పెయిన్స్ ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చదువుతారో, ఏం చేస్తారు? ఇప్పుడు కలిసిపోతుందో మట్టిలో తెలియని దేహంలో, అప్పుడు భగవద్గీత వింటాం, భగవద్గీత చదువుతూ ఉంటారు. చిన్న ఏజ్ అంతా పోగొట్టుకుంటారు. చిన్న వయసు ప్రహ్లాద్ మహారాజు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆయన నామస్మరణ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, 5 సంవత్సరాలప్పటి నుంచి తప్పకుండా భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడి సేవలో నెలకొనాలి, భగవంతుడిని పూజ చేయాలి, భగవంతుడి కృపకు పాత్రలు కావాలని చెప్పారు. అంబరీషుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా మనకి గురువులు. మళ్ళా ఈయన ధ్రువుడు 5 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. కాకపోతే వెళ్ళింది భౌతికమైన లాభం కోసం వెళ్ళాడు, ఆధ్యాత్మికంగా అయి తిరిగి వచ్చాడు ఆయన ధ్రువుడు. అట్లా మనం ఏంటంటే, వీళ్ళందరూ మన గురువులు, వాళ్ళందరిని అనుసరించాలి మనం. అంతేగాని వాళ్ళందరిని వదిలేసేసి, వాళ్ళు చెప్పిన శాస్త్రం, ధర్మం అంతా వదిలేసేసి భౌతికంగా పూర్తిగా అట్రాక్షన్స్, కలర్స్, రంగురంగుల కళల్లో మనము దీంట్లో మోసపోతున్నాం, దీంట్లో పూర్తిగా పడిపోతున్నాం అన్నమాట. భౌతికమైనటువంటి అట్రాక్షన్స్లో అవి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? ఒక గురువుని, సరైన గురువుని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే మనకి అది కంట్రోల్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ కాదు. సరైన గురువుని ఎన్నుకోకపోతే మన కాలం కూడా వృధా అవుతుందని. ఇప్పుడు చూడండి, ఈ ఎయిర్, ఎర్త్, ఫైర్, వాటర్, స్కై, ఇది మొత్తం కూడా వీటి 5 ధాతువులతో మన శరీరం అనేది ఏర్పడ్డది. ఈ శరీరం ఏర్పడిన తర్వాత మొత్తం 11 ఏంటంటే, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు,
ఇవి కూడా మనిషికి వస్తాయి, ఆ జీవికి. ఆత్మ ఆత్మ మనసులో ఆ శరీరంలోకి ఆత్మ దొరబడుతుంది. ఆత్మ సూక్ష్మ శరీరం. ఆ ఆత్మని పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక కారు వెళ్తూ ఉంటుంది, కారులో వెళ్తూ ఉంటాం, వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు మనం కారు, అయ్యో ₹1,00,00,000 కారు, ఆ కారుని బాగు చేయించాలని చెప్పి షెడ్కి ఫోన్ చేస్తామా, కార్ షెడ్ వాడికి? లేకపోతే మనం ఆ వ్యక్తిని రక్షించాలని చూస్తామా, కారులో ఉన్నటువంటి వాడిని? చెప్పండి, ఏం చేస్తాం? కారు పరిరక్షించుకుంటామా, కారులో ఉన్న వ్యక్తిని మనం కాపాడాలని చూస్తామా? కారులో ఉన్న చెప్పండి. వ్యక్తిని కాపాడాలని చూస్తాం. కారులో ఉన్న వ్యక్తిని ప్రాణాలు కాపాడాలని చూస్తాం, కారుని వదిలేస్తాం. అట్లాగే కారు లాంటిదే ఈ శరీరం. ఈ శరీరాన్ని వదిలేయాలి మనం, లోపల ఉన్న ఆత్మను పరిరక్షించుకోవాలి. ఆ పంజరం లాంటి ఈ శరీరానికి సెంట్లు పూసి, సబ్బులు రుద్ది, మన పౌడర్లు రాసి, క్రీములు రాసి గంటలు గంటలు దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ లోపల ఉన్న ఆత్మకి ఏం కావాలి? ఆత్మకు ఆహారం భగవంతుడి కీర్తన, భగవంతుని స్మరణ, నవవిధ భక్తి. ఆ భగవంతుడి పాదాల దగ్గరికి చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి, ఆ భగవన్నామస్మరణ చేయాలి. అది ఆత్మకి తృప్తి అనమాట. అది చేయకపోతే ఈ విధంగా పంజరాన్ని మనం పరిరక్షించుకున్నందువల్ల ఉపయోగం లేదు. లోపల ఉన్నటువంటి ఆత్మ చచ్చిపోతుంది. అదేంటంటే హ్యాపీగా ఉండలేదు. అది వేరే దేహం, ఇప్పుడు వచ్చినటువంటి దేహం కన్నా కూడా ఇంకా 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 తక్కువ దీంట్లోకి వెళ్ళిపోతాం మనం ఏంటో అప్గ్రేడ్ అవ్వాలి, ఒక మెట్టు పైకి ఎక్కాలి, అంతేగాని కిందికి దిగజారిపోకూడదు. ఆ దిగజారిపోయే ప్రయత్నం చేయకూడదు అనమాట. దానికే మన భగవంతుడి కృపకి పాత్రలు కావాలి. శ్రవణం కీర్తనం విష్ణో, మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మ నివేదనం. నవవిధ భక్తి. ఈ విధంగా నవవిధ భక్తిని ఆచరించాలి. మనం నెక్స్ట్ దేంట్లో చెప్పుకుందాం అంటే ఏంటి అన్నది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, శీతోష్ణ సుఖ దుఃఖదాః, ఆగమాపాయనో అనిత్యాః, తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగటం, కాలక్రమంలో పోవడం, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. ఇవి ఇప్పుడు స్కిన్ మనకి, అబ్బా చలి పుడుతున్నది, చలిగా ఉంది, చలిగా ఉంటే ఏం చేస్తాం? ఒక స్వెటర్ వేసుకుంటాం చలికాలంలో. అట్లాగే ఎండగా ఉంది, ఒక ఫ్యాన్ పెట్టుకుంటాం, లేదంటే ఏసీ, లేకపోతే విసనకర్ర పెట్టి విసురుకుంటాం, ఏదో ఒక రకంగా పరిరక్షించుకుంటాం. ఎండగా ఉందని చెప్పిన ఎండాకాలాన్ని మనం ఏమి చేయలేము. ఎండాకాలంలో దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని దాన్ని కూడా అనుభవిస్తాం సంతోషంగా. అట్లాగే ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం లాగే జీవితంలో సుఖ దుఃఖాలనే వస్తూ పోతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. స్టేబుల్గా ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతే మనం ఏమి చేయాలి, మన నిర్ణయం ఏంటి అన్నది మనం తీసుకోలేము. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జబ్బు చేస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ప్రాబ్లం, అప్పుడు మనం ఏం చేయాలి? మన నిర్ణయాన్ని తీసుకోవాలి. మంచి డాక్టర్ ఎవరున్నారు అన్నది నిర్ణయం తీసుకుని అక్కడికి తీసుకెళ్ళగలగాలి. అది మనం చేయగలగాలన్నమాట. అలా చేయగలిగితే వాళ్ళు స్థితప్రజ్ఞులు. అంతేగాని దుఃఖిస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకి బ్రెయిన్ పని చేయదు. మనం ఏం చేయాలి అన్నది మన నిర్ణయం తీసుకోలేము. కాబట్టి ఇట్లాంటి సుఖ దుఃఖాలకి లోను కావద్దు. నువ్వు లోను కాకుండా ఓర్చుకోవడం నేర్చుకో. మనిషి తప్పకుండా ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఇంద్రియ అనుభూతికి లోను కాకూడదు అని చెప్పినని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు మనకి. అంటే అర్జునుడి ద్వారా మనకి తెలియజేస్తున్నారు అనమాట. ధర్మో రక్షతి రక్షిత.
न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः जो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने శరీరే. ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది ఒకప్పుడు ఉంటుంది, ఇంకొప్పుడు ఉండదు అనేది లేదు. జన్మరహితము, శాశ్వతము, అనాది సిద్ధము అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం చావదు. ఆత్మ అంటే చైతన్యం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా చైతన్యం ఎట్లా వస్తుంది? పరమాత్మ ద్వారా ఆత్మకి, ఆత్మ ద్వారా మన శరీరానికి వస్తుంది. ఆ శరీరంలో ఇలా చేయగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను, ఓ శ్లోకం చదవగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను కళ్ళతో, నాలుగుతో టేస్ట్ తెలుస్తున్నది. ఇవన్నీ కూడా ఎలా మనకి తెలుస్తున్నాయి? ఆ చైతన్యం మూలంగా తెలుస్తున్నాయి. శరీరంలో చైతన్యం ఉన్నంత వరకే ఈ బాడీ ఉపయోగం. ఆ ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు డెడ్ బాడీ అయిపోతుంది అది. ఇంకా అది ఎందుకు పనికిరాదు. దాన్ని పూడి చేయడమో, కాల్ చేయడమో, వాళ్ళ ప్రకారంగా, వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి శరీరాన్ని నాశనం చేసిన అందులో ఉన్న ఆత్మ చావదు. ఆత్మ వెళ్ళిపోతుంది బయటికి. వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం ఆత్మకి ఇది లేదనమాట. అగ్ని చేత కాల్చబడదు, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. నాశనం చేయబడదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి చినిగిపోయిన పాత బట్టలను, చినిగిపోయిన పాత బట్టలు విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసేసి కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరాల్ని స్వీకరిస్తుంది. కాబట్టి దాన్ని గురించి ఎక్కువగా దుఃఖపడద్దు. ఆత్మ ఏమవుతుంది? వేరే శరీరాన్ని స్వీకరిస్తుంది. ఆత్మకి చావు పుట్టుకలు లేవు, ఇది శాశ్వతం. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆత్మ శరీరం ఏంటంటే 6 మార్పులు చెందుతుందిట. అదేంటి? పుడుతుంది, పెరుగుతుంది, స్థిరమవుతుంది, స్థితిలో ఉంటుంది, స్థిరమైన స్థితిలో ఉంటుంది. ఉన్న తర్వాత ప్రత్యుత్పత్తి చేస్తుంది, వంశాభివృద్ధి చేస్తుంది. చేసిన తర్వాత క్షీణిస్తుంది అన్నమాట. క్షీణించి నశిస్తుంది. ఆ 6 దశలు కూడా ప్రతి జీవికి కూడా ఉండేవే. కాబట్టి ఈ మార్పుల గురించి ఎక్కువగా శరీరంలో వచ్చేటువంటి జడ పదార్థం ఇది. ఈ జడ పదార్థంలో ఉండేటువంటి మార్పుల గురించి మనం దుఃఖించకూడదు. పళ్ళు ఊడిపోతాయి పెద్ద వయసు వచ్చే కొద్దీ. అయ్యో, నా పళ్ళు ఊడిపోతున్నాయి దుఃఖపడ్డా. పళ్ళు మళ్ళీ వస్తాయా? వెనక్కి రావు. పళ్ళు కనిపించకుండా అయిపోతాయి. ఏదో కళ్ళజోడు పెట్టుకునో ఏదో ఒకటి పెట్టుకుని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాని గురించి దుఃఖిస్తూ కూర్చోకూడదు. పాత బట్టలు చిరిగిపోతాయి, చీకి అవి కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయి ఆ బట్టలు. అది వేసుకున్నా కూడా అది ఉపయోగం లేదు, చిరిగిపోతుంది. అట్లాగే శరీరం కూడా దానికి కొంత టైం అంటూ ఉంటుంది. ఆ టైం అయిపోగానే ఆ శరీరం కూడా నశించిపోతుంది. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని కాల్ చేయటమో, పూర్తి చేయటమో ఏదో ఒకటి చేస్తారు. ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది ఆ శరీరంలో నుంచి. కాబట్టి దాని గురించి ఎక్కువగా కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది అది. కాబట్టి దాని గురించి ఎక్కువగా దుఃఖపడద్దు. నీ చేతుల్లో లేదు అది. ప్రతి వాళ్ళు చనిపోవాల్సిన వాళ్ళే. పుట్టిన ప్రతివాడు కూడా చచ్చిపోవాల్సిన వాడే. స్థిరంగా ఉంటాం అనుకుంటాం మనం, అన్ని ప్రయత్నాలు చేసుకుంటాం. ఓ పెద్ద ఇల్లు కడదామా, పిల్లలకి దాచిపెడదామా, పిల్లలు 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 అంటూనే జీవితం మొత్తం గడిచిపోతుంది. కృష్ణ అనే నామస్మరణ కూడా చేయలేము మనం. చేయకుండా జీవితం ఏం చేసి వచ్చావురా నువ్వు? మనిషి జన్మనిచ్చాను, ఏమి చేయలే, ఉత్త చేయి చూపిస్తాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నెక్స్ట్, నయనం ఛిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః.
ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోనట్లు ఆత్మ వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి. శరీరం దహనం చేస్తున్నాం. దహనం చేసేటప్పుడు ఆత్మ ఉంటుందా? అందులో ఉండదు. శరీరాన్ని మాత్రమే దహనం చేస్తావు నువ్వు. ఆత్మ పరమాత్మ వెళ్ళిపోతారు బయటికి. కాబట్టి ఆయుధాలతో కొట్టలేవు నువ్వు. ఆయుధాలతో అయ్యో ఆత్మ ఈ బాణాలు వేస్తున్నాను నేను అనేది నువ్వు శరీరానికి వేస్తున్నావు, ఆత్మ కాదు. ఆత్మ మళ్ళీ వేరే శరీరాన్ని తీసుకుంటుంది. ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీళ్లతో తడపలేవు నువ్వు. కాబట్టి గాలితో ఆరిపోయేట్టు చేయలేవు. ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దాని గురించి ఎక్కువగా నువ్వు దుఃఖపడద్దు శరీరం గురించి అని చెప్పనని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మా జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చచ్చిపోక తప్పదు, మరణించక తప్పదు. మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. కాబట్టి ఈ అనివార్యం అన్నమాట. ఇది ఈ కార్యం అనివార్యమైనటువంటి కార్యం గురించి నువ్వు దుఃఖించొద్దు. అందుకే జనన మరణాలు అన్నవి జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎన్ని జన్మలు ఎత్తామో మనం. ఆ జన్మలన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది మనకి. మనిషి జన్మలు కూడా ఎన్నో ఎత్తుంటాం. ఎత్తిన తర్వాత ఈ భగవద్గీత వినాలి అనేటువంటి జ్ఞానం ఎట్లా వచ్చింది? ఆ భగవంతుడి కృప, పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం మూలంగా భగవద్గీత పుస్తకాన్ని పట్టుకోగల మనకి ఆ యాక్సెప్టెన్స్ అనేది దొరికింది మనకి. అంతేగాని అందరూ వినలేరు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది వింటున్నారు? ఎంతమందికి భగవద్గీత అంటే తెలుసు? ఎవరికి తెలియదు. కాబట్టి భౌతికంగా అడగండి, చాలా చెప్తారు. ఆధ్యాత్మికంగా ఏమీ చెప్పలేరు. కాబట్టి పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు, మరణించిన ప్రతివాడికి జననం తప్పదు. ఈ సావు పుట్టుకలను జయించాలి. ఆ జయించే మార్గం ఏది? ఆ నవవిధ భక్తిని చేసుకుంటూ భగవంతుడి కృపకు పాత్రలు కావాలి. ఫస్ట్ గురువుని ఎంచుకోవాలి. ఆ గురువు ద్వారా ప్రతి మనిషికి కూడా గురువు ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా నిర్దేశం చూపించే, మార్గనిర్దేశం చూపించే గురువు కంపల్సరీగా ఉండాలి. ఆ గురువు ద్వారా మాత్రమే మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము, లేకపోతే చేరుకోలేము. ఇది తప్పు చేస్తున్నావురా నువ్వు, ఇది కరెక్ట్ చేస్తున్నావు, ఇది మన పద్ధతి, ఇది కాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలిగేవాడు గురువు ఒక్కడే. ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఈ అనివార్యమైన పుట్టుక మరణం గురించి నువ్వు దుఃఖించొద్దు, శోకించొద్దు అని చెప్పనని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, దేహే నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, అన్ని దేహాల్లోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ప్రతి దేహంలో కూడా ఉంటుంది ఆత్మ. ఆత్మ వెళ్ళిపోతేనే డెడ్ బాడీ అయిపోతుంది. కాబట్టి దాని గురించి, ఈ ప్రాణుల గురించి నువ్వు ఎక్కువగా దుఃఖించవాకు అని చెప్పనని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అయిపోయిందమ్మా. నెక్స్ట్. ఓకే, హరే కృష్ణ. ఇవి ఇంకా చాలా శ్లోకాస్ ఉన్నాయి, కానీ 37. ఓకే. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కుంతిపుత్రుడా, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యి. నువ్వు కుంతి కుమారుడివి. ఆ కుంతీదేవి అంటే ఆమె ఎంత భక్తురాలంటే, ఆమె విపరీతమైన ప్రీతి కృష్ణ భగవానుడికి. కుంతి అంత గొప్ప కుంతీదేవి కుమారుడివి, కౌంతేయుడివి నువ్వు. నీ ధర్మం ఏంటి అన్నది నువ్వు నిర్ణయించుకుని నువ్వు చక్కగా యుద్ధం చేయి. నీ ధర్మం రాజువి నువ్వు. ఆ శత్రువుల్ని సంహరించాలి, శాంతి స్థాపన చేయాలి. కాబట్టి
యుద్ధం చెయ్యి, కృత నిశ్చయంతో లే, యుద్ధానికి లే, యుద్ధ సన్నద్ధుడిగా అని చెప్పినని కృష్ణ భగవానుడు ధర్మం ఏంటి అన్నది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ఏషా తే భీహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానాన్ని నేను సాంఖ్యయోగము అంటే ఆత్మతత్వం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మరూపంలో నేను విశదీకరిస్తాను విను. ఉపార్థ, ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీ కర్మబంధాల నుంచి విముక్తి పొందుతావు. ఇప్పటిదాకా నీకు సాంఖ్యయోగం చెప్పాను, నేను ఆత్మతత్వం గురించి చెప్పాను. నువ్వేమో ధర్మం మంచిది అన్నావు, అర్థం మంచిది అన్నావు. ఆ రెండింటికన్నా కూడా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. ఏదంటే జ్ఞానయోగం. ఆ జ్ఞానాన్ని తెచ్చుకో నువ్వు అని చెప్పి ఇప్పుడు చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాను అనమాట. కర్మబంధాల నుంచి ఎట్లా విముక్తి పొందుతావు అనేది చెప్తాను విను. నెక్స్ట్, నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగం ప్రారంభించి పూర్తి చేయలేకపోతే వృధాగా పోదు, దోషం లేదు. ఈ మార్గాన్ని కొద్దిగా ఆచరించిన దారుణమైన భయం నుంచి మనిషిని కాపాడుతుంది. అంటే ఇప్పుడు మనం భగవంతుడి నామస్మరణ చేస్తున్నాం. 70 ఏళ్ళు వచ్చినాయండి, నేను చేయలేకుండా, నేను పడుకునైనా చెయ్యి, నువ్వు కూర్చోలేకపోతున్నావు, ఏ విధంగా అయినా సరే భగవంతుడి నామాన్ని తలుచుకో. నువ్వు భగవంతుడిని తలుచుకుంటూ ఉండు. నామస్మరణ ధన్యోపాయం. ఆ ధన్యోపాయం ఏది అంటే నామస్మరణ మాత్రమే. ఇక్కడ చూడండి, ఇంద్రజిమ్న మహారాజు ఆయన అష్టావక్రుడిని చూసి నవ్వేటప్పటికే ఆయనకి శాపం వచ్చింది. శాపం వచ్చి ఇట్లా గజేంద్రుడిలాగా పుట్టాడు. గజేంద్రుడిలాగా వచ్చి మొత్తం భౌతికంగా ఆ అడవుల్లో తిరుగుతున్నాడు. అన్ని ఏనుగులన్నింటినీ వెంబడేసుకొని గొప్పగా గీంకరిస్తూ అట్లనే వచ్చాడు. అక్కడ నది దగ్గరికి, ఆ కొలం దగ్గరికి వచ్చి ఆ కొలను మొత్తం గందరగోళం చేస్తున్నాడు. ఆ పువ్వులన్నీ కమలాలన్నీ దొక్కేశాడు. ఆ నీళ్లు పెట్టి కొడుతున్నాడు అన్ని ఏనుగుల్ని, ఆనందపరుస్తున్నాడు. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడో ఉంది ముసలి వచ్చి పట్టుకుంది కాల్ని. నీళ్ళల్లో ముసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా వాడు తప్పించుకోలేడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు దాంతో. 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఆయనకి అప్పుడు గుర్తుకొచ్చింది నామస్మరణ. ఎట్లా గుర్తుకొచ్చింది? పూర్వజన్మలో ఆయన చాలా భక్తుడు, భగవద్భక్తుడు కాబట్టి ఆ భగవంతుడు గుర్తుకొచ్చాడు. ఆ భగవంతుడిని తలుచుకున్నాడు. తలుచుకోగానే వెంటనే వచ్చేసారు ఆయన, విష్ణుమూర్తి. అదే అక్కడ చూడండి, గరుత్మంతుడు వచ్చేసి ఆయనకు ముక్తిని ప్రసాదించారు. నాకు ఇంకే జీవితం వద్దు, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అని ప్రార్థిస్తాడు గజేంద్రుడు. వెంటనే ఆయనకి ఈ బాధ నుంచి తప్పించారు, ముసలి బాధ నుంచి తప్పించి ముక్తిని ప్రసాదం. ముసలి అంటే ఏంటి? మనకి స్టోరీ ద్వారా మనకి తెలిసేదేంటి? ఈ ముసలి అనేది భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలు. ఈ ముసలి అనేది ఆ దుఃఖం ఏంటంటే ఆ ముసలి వచ్చి పట్టుకుంటూ ఉంటుంది. అట్లా తప్పించుకుందామా, ఇట్లా తప్పించుకుందామా, ఏదో ఒక విధంగా బయటపడదామా, ఇట్లా ఆలోచిస్తాం. కానీ భగవంతుడి పాదాలు పట్టుకుందాం మనం అనేటువంటి ఆలోచన రాదు ఎవరికి. ఆ విధమైన ఆలోచన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. భగవంతుడు వెంటనే వాళ్ళని రక్షిస్తాడనమాట. భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, ఆ పాదాలని వదిలిపెట్టకూడదు. ఎప్పుడు కూడా నామస్మరణని వదిలిపెట్టకూడదు అనమాట. ఆ విధంగా చేసిన వాళ్ళకి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. మానవ జీవిత లక్ష్యం ఏంటి అంటే ధనం పొందటం కోసంగా, ఉద్యోగంలో అభివృద్ధి కోసంగా మనం భగవంతుడిని ప్రార్థించకూడదు. ఫలితం ఆశించి ప్రార్థించకూడదు. ఫలితం ఆశించకుండా భగవంతుడిని ఎవరైతే ప్రార్థిస్తాడో వాళ్ళ వైపు కృపావర్షం కురుస్తుంది భగవంతుడిది. ఫలితం ఆశించినప్పుడు ఫలితాలు ఈజీగా ఇచ్చేస్తాడు. నాకు ధనం కావాలి, ఓకే తీసుకో.
నాకు ఇది కావాలి అది కావాలని భౌతికంగా మనం అడిగేవన్నీ ఇచ్చేస్తాడు. భక్తి కావాలి నాకంటే పరీక్ష చేస్తాడు భగవంతుడు. వీడు నిజంగా భక్తుడా, వీడు నిజంగా నా పాదాలు పట్టుకుంటున్నాడా, నా దగ్గరికి తీసుకోవాలా వద్దా వీడిని అని పరీక్ష చేస్తాడు అనమాట. కాబట్టి భక్తి కోసంగా మనం ఫలితం ఆశించకుండా మనం ప్రయత్నం చేయాలి. అట్లా ఇక్కడ భగవంతుడు ఈ విధంగా గజేంద్రుడికి ముక్తి లభించిందనమాట. దారుణమైన భయం నుంచి కూడా మనము బయటపడగలుగుతాం. ఈ భౌతికమైనటువంటి కష్టాలన్నీ కూడా ముసళ్ళలాగా మనల్ని పీడిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగా మనం వెళ్ళిపోయినప్పుడు ఈ సుఖ దుఃఖాలన్నిటికీ కూడా అతీతంగా మారిపోతుంది. నెక్స్ట్ బుద్ధి యోగం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురనందన బహుశాఖాహ్యనంతస్య బుద్ధయో వ్యవసాయినాం. కురువంశస్థుడా, భక్తి మార్గంలో నిశ్చయాత్మకమైన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యం ఒకటే, స్థిర సంకల్పం లేని వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతూ ఉంటాయి. ఇప్పుడు అందరినీ పిలిచారు, శిష్యులందరినీ పిలిచారు, అందరికీ కూడా ధనుర్విద్యను నేర్పించారు ద్రోణాచార్యుడు. అక్కడ పక్షి ఏం కనిపిస్తున్నదిరా నీకు అంటే ప్రతి వాళ్ళు కూడా చెట్టు కనిపిస్తున్నది, కాయలు కనిపిస్తున్నాయి, పూలు కనిపిస్తున్నాయి అన్నీ కూడా చెప్పారు. ఆ పిట్ట కన్ను ఒక్కటే కనిపిస్తున్నది నాకు, ఆ పిట్ట కన్నును కొట్టమన్నారు ఆయన ద్రోణాచార్యుడు. అదొక్కటే కనిపిస్తున్నది నాకని అర్జునుడు చెప్పాడు. అందుకే అర్జునుడు ప్రియ శిష్యుడు ఆయనకి. ధనుర్విద్యలో నిపుణుడు అనమాట ఆయన అర్జునుడు. నేను ధనుర్విద్యలు అన్నీ కూడా బాగా నేర్పించారు ద్రోణాచార్యుడు. శిష్యుడు అంటే ఆ విధంగా ఉండాలన్నమాట. కురువంశస్థుడా, కురువు మహారాజు యొక్క వంశం వాడివి నువ్వు. ఎంత గొప్ప వంశం నీది. అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి యోధులు, మహాయోధులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు నీ వంశంలో. అట్లాంటి వంశాన్ని నువ్వెందుకు పాడు చేస్తున్నావు? నీ మూలంగా వంశ ప్రతిష్ట పోతుంది. కాబట్టి భక్తి మార్గంలో నిశ్చయాత్మకమైన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. భక్తి మార్గంలో నువ్వు నన్ను శిష్యుడిగా, నా శిష్యుడిని అంటున్నావు కదా, నన్ను గురువుగా ఎంచుకున్నావు కాబట్టి నేను చెప్పినట్టుగా విను. నువ్వు స్థిరంగా ఉంచు, నీ బుద్ధిని స్థిరంగా ఉంచి ఆ లక్ష్యం ఏంటి అనేది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి. స్థిర సంకల్పం కలిగిన వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళవు. ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా, 10 రకాలుగా ఆలోచించరు వాళ్ళు. ఒకటే నిర్ణయం ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఆ నిర్ణయం ఏంటి అన్నది తెలుసుకోగలగాలి నువ్వు. ఆ జ్ఞానాన్ని తెచ్చుకో నువ్వు అని చెప్పి నన్ను భగవంతుడు చెప్తున్నారనమాట. అర్జునుడి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మా యదా సంహరతే చాయం పూర్వంగానేవ సర్వసః ఇంద్రియాణేంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు ఏం చేస్తుంది? తన అవయవాలన్నీ కూడా లోపలికి పెట్టుకొని ఉంటుంది. లోపలికి పెట్టుకుని ఆ చిప్ప మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఒక రాయి ఉన్నట్టు ఉంటుంది మనకి. దానికి ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు, ఏదన్నా దేని నుంచి రక్షింపబడాలన్నప్పుడు మాత్రమే కదులుతుంది. అక్కడి నుంచి అవయవాలు బయటికి తీసుకొచ్చి కదలటానికి మాత్రమే అవయవాలను ఉపయోగిస్తుంది. ఆ విధంగా నువ్వు స్థితప్రజ్ఞుడిగా ఉండు. స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో వినియోగిస్తాడు. భౌతికంగా ఎక్కువగా వినియోగించడు. ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించుకుంటాడు. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఈ సుఖాల నుంచి, ఇంద్రియాల సుఖం నుంచి, వీటన్నింటి నుంచి కూడా బయటికి వచ్చేసేయండి, స్థితప్రజ్ఞుడివిగా అని చెప్పినని చెబుతున్నారు. ఆ ఇంద్రియాలే కదా అర్జునుడికి ప్రకోపిస్తున్నాయి. ఆ ఇంద్రియాల మూలంగానే దుఃఖానికి లోనవుతున్నాడు. వాటన్నింటి నుంచి బయటకు వచ్చేయమని భగవంతుడు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మా కార్పణ్యతో ఏంటి 7th వచ్చింది ఏంటి? సారీ, నెక్స్ట్ జాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగః సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే.
ఎప్పుడు ఇంద్రియ విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికల వల్ల కోపం కలుగుతూ ఉంటుంది. ఎక్కువ మెయిన్గా మైథునం, సెక్స్ కోరిక, ఆ మైథునం కామం మీదకి మనిషికి వెళ్ళిపోతూ ఉంటుంది. పగలనక రాత్రనక ఒక టైం అంటూ ఉండదు. ఆడపిల్లలు కనిపించగానే వాళ్ళ మీద దృష్టి పడుతుంది. వాళ్ళని ఏడిపించటం, వాళ్ళ వెంబడి పట్టడం, వాళ్ళని వశం చేసుకుందామని చూడటం. వాళ్ళు వశం కాకపోయేటప్పటికీ కోపం వస్తుంది, కామంతో కోపం వస్తుంది. ఆ కోపం మూలంగా వాడు ఏం చేస్తున్నాడు అన్నది వాడు మర్చిపోతాడు. ఆ కోరిక మూలంగా కామం, కోరిక, కామం అంటే కోరిక, ఆ కోరిక మూలంగా కోపం వస్తుంది తీరకపోయేటప్పటికి. ఆ కోపం వచ్చేటప్పటికి ఆ కోపంలో ఏం చేస్తున్నాడు అన్నది తెలియక తప్పులు చేసేస్తూ ఉంటాడు మనిషి. ఆ తప్పు చేయటం వలన తనను తానే నాశనం చేసుకుంటాడు అని చెప్తున్నారు. వెళ్ళిపోతాడు, జైల్లో కూర్చుంటాడు. ప్రేమ అంటాడు, ప్రేమిస్తున్నానని ఒక ఆడపిల్లని వశం చేసుకుందామని చూస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే యాసిడ్ పోసి చంపేద్దాం. అది ప్రేమ? అది ప్రేమ కానే కాదు. మనం ప్రేమించాల్సింది భగవంతుడి పాదాలు, భగవంతుడిని ప్రేమించాలి. ఈ భౌతికమైనటువంటి వేటిని కూడా మనం ప్రేమించకూడదు. ప్రేమ అన్నది కూడా మనకి అది తప్పు అన్నది తెలుసుకోవాలి. మనని కన్నవాళ్ళు మనకి వివాహం చేయరా? ప్రతి పిల్లలు కూడా తప్పు చేస్తున్నారు ఇప్పుడు. శాస్త్ర ప్రకారంగా నడుచుకోవట్లా, వర్ణాశ్రమాన్ని వదిలేస్తున్నారు. ప్రతిదీ కూడా వదిలేస్తున్నారు. వర్ణాశ్రమం ప్రకారంగా నడుచుకోమని చెప్పిన ముందు అధ్యాయంలో వస్తుంది మనకి. కృష్ణ భగవానుడే చెప్పారు, వర్ణాశ్రమాన్ని అనుసరించాలి, వర్ణ సంకరం పనికిరాదు అని చెప్పినాను. కానీ ఇప్పుడు పిల్లలు అది ఏది కూడా పాటించట్లేదు. ఇక్కడ చూడండి, ఇంద్రియ విషయాలకే లోనైపోతున్నారు. ఇంద్రియ విషయాల శక్తి ఎక్కువైపోయినందువల్ల వాళ్ళకి కోపం పెరిగిపోతున్నది, టెన్షన్ పెరిగిపోతున్నది. వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా వాళ్ళ నాశనానికి దారి తీస్తున్నాయి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. నెక్స్ట్ అమ్మా. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం మూలంగా ఏంటంటే అవివేకం. మనం ఏం చేయాలన్నది మన బుద్ధి పనిచేయనప్పుడు మరపు వచ్చేస్తుంది, మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మరపు వచ్చేస్తుంది, బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నాశనం వల్ల తానే నశించిపోతాడు. తప్పులు చేస్తూ ఉంటాడు, ఆ తప్పుల్లోంచి బయటపడలేడు. పక్కవాడిని చూసి పెద్ద ఇల్లు కట్టుకుందామని అప్పు చేస్తాడు, ఇల్లు కడతాడు, అప్పు తీర్చలేడు. రోగం వస్తే మందు వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండవు, తినడానికి ఆహారానికి డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పు తీర్చలేకపోయేటప్పటికి వాళ్ళు వచ్చి ఆ ఇల్లు జప్తు చేసుకుంటారు. ఆ బ్యాంకుల్లో అంతా కూడా లోన్లు తీసుకుంటాడు, ఇల్లు జప్తు చేస్తారు. ఎవరైతే అబ్బా ఇల్లు బాగా కట్టావురా అని చెప్పి నన్ను మెచ్చుకున్నారో వాళ్ళే వచ్చి తిట్టిపోతారు. మన ఫ్రెండ్స్, మన చుట్టూ మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా మనల్ని తిడతారు, మనం అవమానం పాలవుతాం అనమాట. అట్లా బుద్ధి నశించిపోతుంది అనమాట మనకి కామం మూలంగా. ఆ కామం మూలంగా బుద్ధి నశిస్తుంది, కోపం వస్తుంది. ఆ బుద్ధి నశించినందువల్ల మనకు వచ్చేటువంటి ఆ బాధలన్నింటినీ కూడా తట్టుకోలేక మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది, అవివేకం వస్తూ ఉంటుంది, మరపు వస్తూ ఉంటుంది. దాని మూలంగా పూర్తిగా నశించిపోతాడు మనిషి. నెక్స్ట్ మా అవమానం పాలవుతూ ఉంటారు, అవమానం తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. ఆ చచ్చిపోయినప్పుడు వాళ్ళు చచ్చిపోతే లైఫ్ అయిపోతుంది అనుకుంటారు, అయిపోదు వాళ్ళకి. భువర్లోకం అని ఉంటుంది మనకి మధ్యలో, స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో. ఆ భువర్లోకంలో వేళ్లాడతారు వాళ్ళు అక్కడ. 60 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసు ఉంది వాడికి, 40 ఏళ్లకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మిగిలిన 60 సంవత్సరాలు నీళ్లు ఆహారం ఏది లేకుండా అక్కడ వేళ్లాడతారు వాళ్ళు. నానా కష్టాలు పడుతుంది ఆ సూక్ష్మ శరీరం. నానా కష్టాలు పడి 60 సంవత్సరాలు అక్కడ అనుభవించిన తర్వాత
మళ్ళీ జన్మ ఏదో అధమ జన్మ తీసుకుంటుందన్నమాట వాడు చేసిన తప్పుల మూలంగా. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. నిరంతరం నిండుతూ ఉన్నప్పటికీ చెలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ లీనమై అణిగిపోతాయో వాడు శాంతి పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిసైన వాడికి మోక్షం లేదు. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోరికను ఎవరైతే కంట్రోల్ చేసుకుని ఇంద్రియ తృప్తి అంటూ వాటి వెంబడి పడకుండా ఎవరైతే కంట్రోల్ చేసుకుని ఉండగలుగుతారో వాళ్ళకి శాంతి అనేది లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది అనమాట. మనశ్శాంతి ఉండి వాళ్ళు సరైన పదాన్ని అనుసరించగలుగుతారు. వాళ్ళు నిర్ణయం ఏది మంచి నిర్ణయం ఏది చెడు నిర్ణయం ఏది వాళ్ళు సరైన అవగాహనకి రాగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఈ భౌతిక సుఖాలకు బానిస కాకుండా మోక్షాన్ని పొందుతారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి దీంట్లో చెప్పుకుందాం. నాలిక గురించి అన్నింటి గురించి కూడా శ్లోకాస్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చెప్పుకుందాం. నెక్స్ట్ హరే కృష్ణ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకి మళ్ళీ మళ్ళదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. ఈ విధమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో ఆ ఇంద్రియాలన్నింటినీ జయించాలి, కామానికి లోను కాకూడదు, ఆత్మని పరిరక్షించుకోవాలి అని ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొంది భగవంతుడి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, భగవంతుడి సేవలో ఎవరైతే నియుక్తులైతారో వాళ్ళకి ఆ మరణ సమయంలో కూడా భయం ఉండదుట. భయం లేకుండా వాళ్ళకి ఆ భగవంతుడు ఆ గరుత్మంతుడి మీద వస్తారు. వచ్చి వాళ్ళని ధామానికి తీసుకొని వెళ్ళిపోతారు. తన సేవలో నియుక్తుల్ని చేసుకుంటారనమాట. అటువంటి వ్యక్తికి జనన మరణ చక్రం ఉండదన్నమాట. మళ్ళీ జైంట్ వీల్ ఎక్కడం దిగటం మళ్ళీ పుట్టడం, గర్భనరకంలో పడటం అనేది ఉండదు వాళ్ళకి. ఆ దివ్య ధర్మానికి చేరుకుంటారు. ఈ భరత్ మహారాజును చూపిస్తున్నారు. ఈ భరత్ మహారాజు కదా ఇంకొక రోజు చెప్పుకుందాం మనం. వస్తుంది, ఇంకా ముందర వస్తుంది. హరే కృష్ణ. వీటన్నింటినీ తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక గురువుని ఎంచుకోవాలి. కలియుగ ధర్మం ఏంటంటే చాంటింగ్ ద హోలీ నేమ్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. ఈ విధంగా చిన్నపిల్లల పట్టించే వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఆ చేయటం ద్వారా ఏ విధంగా అయితే భగవంతుడిని సేవిస్తూ ఉన్నారో వాళ్ళ సంసారం ఏ విధంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది వాళ్ళది. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలే ధోతి కట్టుకుని, 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి పిల్లకి పెట్టుకుని ధోతి కట్టుకుని మన శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా అయితే ఉందో అవన్నీ కూడా ప్రభుపాదుల వారు అదే చెప్పారు. ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ మాయాపూర్లో కనిపిస్తారు. మనకి వచ్చారంటే మీరు చూడొచ్చు. మాయాపూర్ వచ్చారంటే ఎంత బాగుంటారంటే ఇది మృదంగం మెళ్ళ వేసుకొని వాయిస్తూ ఉంటారు. 5 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లలు కూడా వచ్చి నృత్యం చేస్తూ ఉంటారు భగవంతుడు ఎదురుగుండా. కీర్తన జరుగుతూ ఉంటే అంత బాగుంటుంది. ఫారెన్లో మొత్తం అందరూ కూడా బోలెడు ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ ఉన్నా కూడా అవన్నీ వదిలేసి వాళ్ళు శాంతి కోసం, భగవంతుడి కీర్తన కోసం, భగవంతుడికి దగ్గర కావాలనే దాంట్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోతున్నారు అందరూ కూడా. వాళ్ళకి లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి అన్నది ప్రభుపాదుల వారు తెలియజేశారనమాట. ఆ జీవిత లక్ష్యాన్ని చేరటం కోసంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చాంటింగ్ చేయాలి. అందరూ చక్కగా ముక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. కలియుగ ధర్మం ఏంటి అంటే చాంటింగ్ ద హోలీ నేమ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్
We are not this body. We are spiritual souls. Happiness and sadness comes and goes. We should surrender to Krishna. Always chant Hare Krishna and be happy. ఎప్పుడు కూడా హరే కృష్ణ నామాన్ని జపిస్తూ ఉండాలి. మన శరీరం కాదు, మనము సోల్ అనే విషయాన్ని గుర్తించి ఆ ఆత్మని సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి. హ్యాపీగా ఆనందంగా ఉంటూ ఆ భగవంతుడి సేవ చేసుకుంటూ మనం ఈ సుఖ దుఃఖాలకి లోను కాకుండా ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి ఆ భగవంతుడి సేవ ద్వారా, ఆ భగవంతుడి పాదాలు పట్టుకోవడం ద్వారా మనం భగవంతుడి కృపకి పాత్రలు కావడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశకం నాత పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సకల వేదాలన్నీ వెతికిన కలియుగ విషపూరిత ప్రభావాలను రూపుమాపుటకు 16 పేర్లు కలిగిన ఈ హరే కృష్ణ మహామంత్రం జపం కన్నా వేరే తరుణోపాయం లేదు, కానరాదు. కలిసిన ఉపనిషత్తు అనమాట. ఇది ఉపనిషత్తుల్లో నుంచి తీయబడింది. ఇది మామూలు నార్మల్ మంత్రం కాదు హరే కృష్ణ అంటే. కాబట్టి ఈ మంత్ర జపం ద్వారా మనం భగవంతుడికి దగ్గరికి అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ హరే కృష్ణ. భక్తులందరికీ కూడా ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. మాతాజీ నాకు డౌట్ ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం. అడగండి మాతాజీ. ఏం లేదు మాతాజీ, ఒక్కసారి సాంఖ్యయోగం కర్మయోగం ఈ రెండిటికి కొంచెం భేదం చెప్పరా చాలు. సాంఖ్యయోగం అంటే ఆత్మను పరిరక్షించుకోవడం, ఆత్మతత్వం గురించి చెప్పారు. కర్మయోగం అంటే మాతాజీ? కర్మయోగం అంటే ఫలితాన్ని ఆశించకుండా మనం భగవంతుడిని పాదాలు పట్టుకోవడం అన్నమాట. పూర్తిగా ఫలితం ఆశించకుండా భగవంతుడి సేవలో నియుక్తులు కావటం, అది కర్మయోగం. దాని ద్వారా ఏమవుతుందంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా మన అంతఃకల్మష శుద్ధి జరుగుతుంది. మనకి కల్మషాలు ఉంటాయి, మన అంతఃకల్మషాలు ఉంటాయి, అవి మొత్తం తొలగిపోతాయి అన్నమాట. ఈ సుఖ దుఃఖాలు, నాది, నేను, నా ఆస్తి, నా పిల్లలు, నా ధనము, నా అనేది అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అంతా భగవంతుడే, అంతా పరమాత్మే, అంతా కృష్ణ భగవానుడే, ఇంకా వేరే ఇంకేది లేదు. ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన ముక్తి, ఆయన దగ్గరికి చేరుకోవాలి, పాద సేవలో నియుక్తులం కావాలి అనేటువంటి స్థితికి చేరుకోగలుగుతాం. అంటే కర్మయోగం మనం ఆచరించడం ద్వారా నిష్కామ కర్మయోగాన్ని కర్మ చేయాలి. ప్రతి మనిషి కూడా కర్మలు చేయాలి. కర్మలు చేస్తూ ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. అది ఫలితం ఆశించకుండా చేసినప్పుడు మనకి దాంట్లో నుంచి మనకి ముక్తి లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు కర్మయోగం నిష్కామ కర్మయోగం రెండు ఒకటేనా మాతాజీ? కర్మయోగం అంటే మనం కర్మలు చేయటం అమ్మా, ధర్మం ప్రకారంగా కర్మ చేయటం. ఓకే మాతాజీ. నిష్కామ కర్మయోగం అంటే ఆ ఫలితం ఆశించకుండా చేసేది నిష్కామ కర్మయోగం. ఓకే మాతాజీ. ఏదైనా చేస్తారు, దానికి ఫలితం కావాలి. నాకు కృష్ణ, నాకు 1 కోటి రూపాయల లాభం వస్తే నీకు ఒక 10,000 నీ హుండీలో వేస్తా. ఇది తప్పు. మొత్తం ఆయనదే, అంతా కృష్ణుడిదే. సకల భువనాలు కూడా మొత్తం అన్ని కూడా ఆయనవే. మనం ఓన్లీ ట్రస్టీలం. ఆ స్థితికి చేరుకోవాలి మనం. మనం ఒక 1000 రూపాయలు భగవంతుడికి సమర్పించుకుంటున్నాం అంటే అది నేను ఇస్తున్నాను, నాది నేను ఇస్తున్నాను అనే గర్వం ఉండకూడదు. ఆ భగవంతుడిదే, భగవంతుడు నా దగ్గర నుంచి ట్రస్టీని నా దగ్గర నుంచి తీసుకుంటున్నారు, కృష్ణ తీసుకో అని సమర్పించుకోవాలి, భక్తితో సమర్పించుకోవాలి. ఓకేనా? హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. నెక్స్ట్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఓకే, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ రేపు క్లాస్లో చెప్పుకుందాము. ఈరోజు క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కనుక మీకు మళ్ళీ ఈ వీడియో మళ్ళీ పంపించబడుతుంది. మీకు మళ్ళీ వినండి. అందరు కూడా లైక్ చేయండి. లైక్ కొడితే కనుక మనకి టెంపుల్కి కొంచెం వాళ్ళకి ఇది వస్తుందన్నమాట. కాబట్టి లైక్ చేయండి. అందరూ మళ్ళీ మళ్ళీ వినండి. వింటే ఏంటంటే మనకి తత్వం అర్థమవుతుంది. ఒక్కసారి విని వదిలేయకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఉంటానమ్మా. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. రేపటి అధ్యాయం కూడా ముఖ్యమైన, ప్రతి అధ్యాయం కూడా ముఖ్యమైనదే. తప్పకుండా ప్రతి అధ్యాయం వినడానికే ప్రయత్నం చేయండి. ఎవ్వరూ మిస్ కావద్దు. ఈ లైన్లోకి రావడమే కష్టం. భగవంతుడి కృపతో వచ్చారు మీరు. ఆ కృపా వర్షాన్ని కురిపించుకోండి, కానీ దానికి పక్కకి వెళ్ళిపోవద్దు. ఎండ్ చేసేస్తున్నాను ఇంకా క్లాసు. అందరికీ ధన్యవాదాలు.